ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతుడునగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థత అంటే నిజాయితీ, నిర్మలమైన హృదయం, దేవుని భయంతో జీవించటం. నీతిమంతుడు మాటల్లో కాదు, తన నడవడికలో, ప్రవక్తల్లో దేవుని చిత్తానుసారంగా జీవించేవాడిగా ఉంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. నీతిమంతుడు తన నడవడిక ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. ఒక నీతిమంతుడి జీవితం అతని పిల్లలకు ఆత్మీయ వారసత్వంగా మారుతుంది. తండ్రి విశ్వాసము, ప్రార్థన, నీతి ఇవి సంతానానికి ఆశీర్వాదం అవుతాయి. కేవలం ఆర్థికమైన సంపదలు, లోక సంబంధమైనటువంటి వాటిని ఇవ్వటం కాదు, కానీ బిడ్డలు ధన్యులవటం అంటే దేవుని కృపలో నిలిచిన జీవితం. దేవుని భయంతో పెరిగిన పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఒక తండ్రి ప్రతిరోజు ప్రార్థనలో నిలబడితే పిల్లలు అతని మాటలు కాకపోయినా తన జీవితం నేర్చుకుంటారు. బిడ్డలు మనల్ని అనుసరిస్తారు, మన ప్రవక్తను చూస్తారు, నడవడికను చూసి నేర్చుకునే వారిగా ఉంటారు. విత్తనంలా వేసిన నీతి ఒకరోజు ఆశీర్వాద ఫలాన్ని ఇస్తుంది. నీతిమంతుడి నిజాయితీ జీవితం అతనికే కాదు, అతని తరతరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. కనుక మనము నీతి యథార్థత కలిగి నడిచినప్పుడు ఆ నీతి యథార్థత మన బిడ్డలకు సంక్రమించేదిగా ఉంటుంది. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయ జీవితంలో నీతి యథార్థత కలిగి మేము జీవించినప్పుడు, మా బిడ్డలకు అదే నీతి యథార్థతనిచ్చినప్పుడు అవి ఆశీర్వాదకరంగా మారి వాళ్ళు ధన్యకరంగా జీవించి మీకు మహిమకరంగా ఉండులాగన సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.